క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. యాక్చువల్గా మా చిన్నప్పుడు అంటే మేము బార్న్ ఫ్రమ్ ఫ్యామిలీ, అంటే మాకు ఆ ఊళ్ళో మేమే పెద్ద. మీకు రైతుల పరిస్థితి తెలుసు. మీ నాన్న కష్టపడి పైకి వచ్చి చాలా ఆస్తులు సంపాదించి చాలా ఆయన నాన్న మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ బోర్డ్ అన్నమాట. అలాని గోపాయ్ గారు అంటే చాలా హానెస్ట్గా ఉంటారు. మన నర్సాపేట సెంటర్లో బిస్కెట్ ఫ్రీగా అంటే మా బావ పొట్లనే కాఫీలో మేము ఫోన్లో నలుగురు తీసుకునేది లేదు, ఆయన అడిగేది లేదు. పర్లేదు పక్కనోడికి ఏదో ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు. అంతేగాని ఒక విధంగా ఒక మాట మీద మనం నమ్ముకున్న ఏదో చేయాలి, మనం డెవలప్ కావాలి, అందరూ డెవలప్ కావాలి ఒక యాంబిషన్స్ తో గత ఇవాళ 30-35 ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఒక గొప్ప ఒక విషయాన్ని పట్టుకున్నాడంటే నష్టం అనేది కాకుండా దాని ఎండ్ చూస్తాడు. ఎందుకంటే ఆ సినిమా ఏదో చెప్తారు సామెత, నేను పట్టిన కంజేళ్ళకి మూడే కాడు అన్నట్టు దాని గురించి పోరాడతాడే తప్ప వెనక్కి తగ్గే మనిషి కాదు, మడమ తిప్పని మనిషి. ఎందుకంటే ఎవరితో ఉన్నా కూడా అంత ఫైట్ చేస్తాడు, వర్కరు. మరి మీరందరూ ఇతను నమ్ముకొని ఈ ఒక ఇన్స్టిట్యూషన్ అందరూ భాగస్వాములుగా ఏర్పరచడం ఎంతో సంతోషం. అలాగే మరి రియల్ భూమి ఇంకా ఇంకా ఎదగాలని మరి శ్రీనివాసరావు గారికి ఉన్న పట్టుదల, అతను నేనంటే మీ అందరికంటే నాకు వెరీ క్లోజ్, నాకు స్వతంత్రంగా మాట్లాడతాం, రోజుగా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మీ అందరికీ సక్సెస్ వస్తుంది. అట్లాగే శ్రీనివాసరావు కూడా ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలని నాకు చూస్తే ఎన్విరాన్మెంట్ చూస్తే అనిపిస్తుంది. సక్సెస్ అవుతారని శ్రీనివాసరావు కూడా అందరూ సక్సెస్